శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన భాగవత మహాపురాణం చెప్పుకున్నాం. నేటి వరకు మనం 12 స్కందాలు గల భాగవతంలో 5 స్కందాలు పూర్తి చేసి 6వ స్కందాన్ని 24 భాగాలుగా చెప్పుకున్నాం. 25వ భాగం ఈరోజు చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణజయ వాసిష్ఠాయ నమో నమః. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అని యమదూతలు యముణ్ణి అడిగారని ఇంకా సుఖయోగి పరీక్షిత్తుతో ఈ ప్రకారంగా అన్నాడు. ఆ విధంగా పరితప్త హృదయలే పలికిన దూతల పలుకులు విని యమధర్మరాజు దేవదేవుని పాదపద్మాలను తన హృదయంలో సన్నిహితం చేసుకుని నమస్కరించి మహాభక్తి పరవశుడై తన భటులతో అన్నాడు, నాకంటే ఘనుడైన వాడు మహానుభావుడు సర్వోత్కృష్టుడు ఒకడున్నాడు. లోకానికి ఒకే అధిపతి ఉండాలి కదా, మరి మీ అధికారం కాకుండా ఇంకోళ్ళ అధికారం ఏమన్నా ఉందా అని యమదూతలు వెళ్ళి యముడిని అడిగారు. వాళ్ళెవరో వచ్చి తీసుకెళ్ళిపోయారు, మీ ఆజ్ఞ కాదని మేము తీసుకొస్తుంటే వాడిని విడిపించారు మా చేతుల్లోంచి అంటే యముడు అంటున్నాడు, నాకన్నా ఘనుడైన మహానుభావుడు ఉన్నాడయ్యా. అతనికి బయటికి కానరాకుండా ప్రపంచమంతటా నిండి ఉన్నాడు అతను. ఆయన ఈ జగత్తంతా కూడా అత్యద్భుతంగా సమగ్రంగా చీరలో దారాల్లాగా వ్యాప్తి చెంది ఉన్నాడు. అతని ఆజ్ఞానుసారం జీవులందరూ కూడా త్రాళ్లతో అంటగట్టబడిన పశువుల మాదిరిగా ఆయా నామాలతో సంకేతాలతో గిరగిరా తిరుగుతూ ఉంటారు. నేను చేసే పూజలన్నీ ఆయన పాదాలకి అంకితం చేస్తాను. జనం పుట్టడం, బతకడం, మరణించడం అన్నీ కూడా ఆయన లీలా విలాసాలేనయ్యా అని చెప్తున్నాడు తన భటులకి. ఈ సమస్త జగత్తు ఆయనలోనే లీనమై ఉంటుంది. ఆయన నామాలు ఉచ్చరించితే చాలు సమస్త కర్మ బంధాలు కూడా నిర్మూలమైపోతాయి. దూతలారా వినండి, నేను ఇంద్రుడు, వరుణుడు, అగ్నిదేవుడు, నైరుతి, వాయుదేవుడు, సూర్యచంద్రుడు, బ్రహ్మదేవుడు, దేవగణాలు, శివుడు, ప్రమథగణాలు, సిద్ధి పొందిన మునీంద్రులు, రజోగుణ తమోగుణ స్పర్శలేని భృగువాది ప్రజాపతులు, ఇతరులైన దేవనాయకులు అనే వీరందరూ కూడా సత్వగుణ ప్రధానులే గాని అందరం కలిసి కూడా సుప్రసిద్ధమైన ఆయన యొక్క మూర్తిని చూడలేము, కనుగొనజాలలేము. కంటిచే దర్శింపబడే రూపాలు తమకన్నా అతీతంగా ఉండే కంటిని చూడలేవు. అదేవిధంగా జీవుల హృదయాల్లో గల ఆ ఆత్మరూపుడై ఉండే ఆ శ్రీహరి ఇంద్రియాలకు అతీతుడు కాబట్టి లోకంలో రజస్తమో గుణాలనే పాశాలతో బద్ధులైన మానవులు అంతర్యామి అయిన భగవంతుని సర్వవ్యాపకత్వాన్ని గుర్తింపలేరు. సత్వగుణ ప్రధానులైన వారు మాత్రం కొంత మాత్రమే గుర్తిస్తారు. ఇక ఇతరుల సంగతి చెప్పేదే ఉంది. భగవంతుని గుర్తించడం వారి వశం కాదు అన్నాడు యముడు భద్రులతోటి. రేపు మనం కొనసాగిద్దాం ఈ ఘట్టం 26వ భాగంలో. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి దిగో సద్గురునాథ.